సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకు ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బుచ్చిబాబు మాట్లాడుతూ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించినట్లు తెలిపారు. 2 సెంటర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా సెంటర్ ఏలో 200 మంది విద్యార్థులకు గాను 189 మంది విద్యార్థులు హాజరయ్యారు. అదేవిధంగా సెంటర్ బిలో 84 మంది విద్యార్థులకు గాను 77 మంది విద్యార్థులు హాజరు కాగా 19 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు 7, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలలో మిగిలిన సీట్లకు ఎగ్జామ్స్ నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాగా పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. నా పేరు సామలేటి బుచ్చిబాబు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ లచ్చపేట. ఈరోజు పీజీఎంఎస్ 6th క్లాస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఏబీ సెంటర్ రెండు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సెంటర్లో 210 మెంబర్స్కి, బి సెంటర్లో 84 మెంబర్స్కి అలాట్ చేయడం జరిగింది. మార్నింగ్ సెషన్లో ఏ సెంటర్లో 200 స్టూడెంట్కి 189 విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. బి సెంటర్లో 84 స్టూడెంట్స్కి 77 విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. మార్నింగ్ 10 o'clockకి 12 వరకు ఎగ్జామినేషన్ జరిగింది. పిల్లలు చాలా ఎగ్జామ్స్ బాగా ఆహ్లాదకరంగా ఆనందంగా ఎగ్జామ్ రాశారు. మధ్యాహ్నం మిగిలిపోయిన సీట్లకి అనగా 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతికి మిగిలిపోయిన సీట్లకి ఎగ్జామినేషన్ కలదు. దాంట్లో ఏ సెంటర్కి 184 మెంబర్స్ అలాట్ అయ్యారు. బి సెంటర్స్కి 59 స్టూడెంట్స్ అలాట్ అయ్యారు. మధ్యాహ్నం వాళ్ళు 2 గంటల నుంచి 4 గంటల వరకు ఎగ్జామ్